వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజ్వల ప్రవీణ్. చదువుదామని వచ్చున్నా, బట్ వాట్ ఐ డిడ్ ఇస్ జస్ట్ స్క్రోలింగ్. ఐఎమ్ సర్వైవింగ్ విత్ 3 hours of sleep. Hello people, welcome back to our channel Prajwala Praveen, and today I am doing first ever study vlog in our channel. ఈరోజు ఫ్రైడే అండ్ డే ఆఫ్టర్ టుమారో నాకు ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉంది. టోటల్ 12 weeks and 60 videos. ఇంతవరకు నేనైతే ఒక్క వీడియో కూడా చూడలేదు అండ్ ఒక్క అసైన్మెంట్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. లెట్స్ సీ హౌ ఐ విల్ డూ ఇట్. అండ్ ఇప్పుడైతే టైం నైట్ 9 అవుతుంది, ఫ్రైడే నైట్ 9. అండ్ నేను ఈరోజు నైట్ అవుట్ చేయాలి, రేపు నైట్ అవుట్ చేయాలి, అయినా కానీ అయిపోదు. లెట్స్ సీ హౌ ఐ డిడ్. సో ఫస్ట్ అయితే బెడ్ని నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత స్టడీ టేబుల్ పెట్టుకొని అండ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చదువుదామని కూర్చున్నా. నేనైతే యాక్చువల్లీ నా ల్యాప్టాప్కి కస్టమ్ వాల్ పేపర్ ఉంటుంది. కరెక్ట్గా కోఇన్సిడెన్స్గా లెట్స్ గెట్ స్టార్టెడ్ అనే వాల్ పేపర్ వచ్చింది. వాజ్ లైక్ సో ఎక్సైటెడ్ చదవడానికి. ఇంకా అలానే కొంచెం కూర్చొని చదివా. చదువుదామని కూర్చున్నా, బట్ వాట్ ఐ డిడ్ ఇస్ జస్ట్ స్క్రోలింగ్. సో ఇప్పుడైతే మెస్కి వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చొని చదవాలి. మెస్లో అయితే మీల్ మేకర్ కర్రీ పెట్టారు. ఇట్ వాస్ గుడ్ అనే చెప్పచ్చు. జస్ట్ నౌ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ మెస్. నౌ ఐ నీడ్ టు స్టార్ట్ రీడింగ్ అగైన్. హోప్ ఐ డూ ఇట్. సో అగైన్ ఐ స్టార్టెడ్ రీడింగ్. ఇప్పుడైతే టైం 10:30 అలా అవుతుంది. దిస్ ఈజ్ సెకండ్ డే అండ్ రూమ్లో కూర్చుంటే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్పి లైబ్రరీకి వెళ్ళి చదువుదాం అనుకున్నా. అండ్ కొంచెంసేపు చదివేసి ఆ తర్వాత రూమ్కి వచ్చా. సో హలో పీపుల్, సో దిస్ ఇస్ డే 2 ఆఫ్ మై స్టడీ వ్లాగ్. సో నేను 10 అసైన్మెంట్స్ కంప్లీట్ చేసేసా. ఇంకా ఎక్స్ట్రా 2 అసైన్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో టోటల్ 12 weeksలో 60 వీడియోస్ ఉన్నాయి. సారీ 6 కాదు, 60 వీడియోస్ ఉన్నాయి. ఆ 60 వీడియోస్ని నేను ఇప్పుడు 12 hours కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు టైం 6:30 అయింది. రేపు మార్నింగ్ 6:30కి నాకు ఇక్కడ నుంచి బస్ అనమాట ఎగ్జామ్ సెంటర్కి. సో ఐ షుడ్ డూ ఇట్. హోప్ ఐ విల్ డూ ఇట్. లెట్స్ సీ. నేను అలా చదువుదామని కూర్చున్నానో లేదో కరెంటు పోయింది. అసలు 1.5 hour వరకు కరెంటే రాలేదు. అయినా సరే నేను ల్యాప్టాప్లో కొంచెంసేపు చదువుతూ నిన్నా. అండ్ కొంచెంసేపు అయ్యాక ఇంట్రెస్ట్ కూడా పోయింది. అందుకని చెప్పి శాండ్విచ్ తెచ్చుకున్నా. అది కొంచెంసేపు తినేసి కొంచెంసేపు టైం పాస్ చేసా. అండ్ ఆ తర్వాత అయితే పవర్ వచ్చింది. సో కొంచెంసేపు అలానే చదివా అనమాట. నౌ ద టైమ్ ఈజ్ 1 o'clock. ఇప్పటి వరకు చదివా అండ్ రివైజ్ కూడా చేసా కొన్ని. ఆల్మోస్ట్ అన్నీ అయితే గుర్తున్నాయని అనుకుంటున్నా, బట్ అక్కడికి వెళ్ళాక ఏమైనా మర్చిపోతానో ఏమో తెలీదు. పొద్దున్న 6:30కి బస్, ఆల్రెడీ చెప్పా కదా. సో అట్లీస్ట్ నేను 5 or 5:30 కన్నా లేయాలి. సో నాకు 4 hours స్లీప్ కావాలి కాబట్టి ఇప్పుడు పడుకోవడానికి ట్రై చేసిన. యాక్చువల్లీ నిద్ర రావట్లేదు నాకు, బట్ లెట్ మీ ట్రై టు స్లీప్. Hello people, good morning. Now the time is 4 o'clock. I don't know why I woke up this morning. I'm surviving with 3 hours of sleep. అంటే ఇప్పుడు పడుకుందామన్నా నాకు నిద్ర రావట్లేదు. ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ చాలా భయంగా ఉంది. సో అందుకే ఫస్ట్ అయితే నా బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం అనుకున్నా. కమ్ లెట్స్ డూ ఇట్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ దిస్ సఫారీ బ్యాగ్. ఫస్ట్ అయితే ఎన్పిటిఎల్ హాల్ టికెట్ పెట్టుకుంటున్నా, ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ పర్స్, దీంట్లోనే ఆధార్ కార్డ్ అండ్ ఆల్సో లిక్విడ్ క్యాష్ ఉంది. ఆ తర్వాత కాలేజ్ ఐడి కార్డ్, వాటర్ బాటిల్ అండ్ ఆల్సో ఇయర్ పాడ్స్. హియర్ యూ కెన్ సీ మై ఫేస్ విచ్ ఇస్ సో డల్. నాకైతే నిద్ర వస్తుంది ఫుల్గా. అయినా సరే ఐ వాజ్ లైక్ కూర్చొని చదవాలి, రివైజ్ చేయాలి. ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది ఎగ్జామ్కి. ఎప్పుడు లేదు నాకు ఇంత భయం. యాక్చువల్లీ కాలేజ్లోనే సెంటర్ ఉంటే ఇంత భయం వేసేది కాదేమో, బయట సెంటర్ కాబట్టి కొంచెం భయం వేస్తుంది. సో ఐ సాట్ అండ్ రెడ్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి I went for exam. So okay guys, that's it for this video. Hope you like this. Please do like, share and subscribe.